అది తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామం. పేరు కొత్తపాలెం. ముమ్మిడివరం నియోజకవర్గం కిందకొస్తోంది. కొత్తపాలెంలో ఎక్కువగా మత్స్యకారులే నివసిస్తుంటారు. పోలీసులతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అరాచకాలకు ఆ గ్రామంలో అనేక మంది గాయాల పాలయ్యారు. కొత్తపాలెం గ్రామస్తులు చేసిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడమే, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడమే. టీడీపీ నాయకుడు జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు ఆదేశాలతో పోలీసులు విరుచుకుపడి చిన్న పెద్ద అని తేడా లేకుండా తీవ్రంగా దాడి చేశారని, ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టానుసారం కొట్టారని కొత్తపాలెం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు తూర్పుగోదావరి జిల్లా కాటరానికోన మండలం బలుసుతిప్ప పంచాయతీలో ఒక గ్రామం మొత్తాన్ని కూడా అధికార పార్టీ నాయకుల సహకారంతో పోలీసులు వేధించిన సందర్భం జరిగింది. మొత్తం ఇళ్లలోకి వచ్చి ఇళ్ల నుంచి బయటికి లాగి మహిళలను కూడా చూడకుండా విచక్షణారహితంగా వారిని కొట్టారని ఆ గ్రామం అంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకే అధికార పార్టీ నేతలు పోలీసులను తీసుకొచ్చి రంగంలోకి తమపై దాడి చేయించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్తపాలెం గ్రామంలో అసలు ఏం జరిగింది, ఏ రకమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారన్న విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ మొత్తం విషయాలు చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది? పోలీసులు మీకు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? మిమ్మల్ని ఎందుకు కొట్టారు? నమస్కారం అండి. మాది కొత్తపాలెం గ్రామం అండి. మా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాలెం గ్రామం అండి. ఫస్ట్ గొడవ ఏదో జరిగిందండి. గొడవ ఏదో జరిగితే పోలీసులు రాకముందే మీ ఎవరైనా అక్కడికి వెళ్ళిపోయారండి. మగవాళ్ళు ఆడవాళ్ళు దెబ్బలు తగిన వాళ్ళు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయారండి. మేము మాత్రం ఇంట్లో తలుపులు పెట్టేసుకుని కూర్చున్నామండి. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి మీరు ఓటు వేశారు అనేసి, కేవలం మేము ఈ పార్టీ పరంగా ఉన్నామనేసి కేవలం ఈ పక్కన టార్గెట్ చేసి పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇలా జాకెట్లు పట్టుకుని బయటకు తీసుకుని వచ్చి కొట్టారండి. చీపించుకున్న చోటు కూడా కొట్టారండి. కవులు పోయండి. ఆడవాళ్ళ చర్మాలు అంత గట్టిగా ఉంటాయి, ఎంతకన్నా దారుణంగా కొట్టారండి. గాజుల పగిలిలా కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు, వేళ్ళ మీద కొట్టారు. చాలా దారుణంగా చేశారు. అడుగుతా ఉంటే మీరు నోరు మీద మాకు పైనుంచి అధికారం ఉంది, మాకు మేము చేస్తాము, మాది మేము చేస్తాం, మేము చేసుకెళ్తాం, మేము ఇలాగే ఉంటామని ఇంకెలాగ వేసేస్తారండి. కాళ్ళ మీద చేతుల మీద ఇలా మోకాల మీద చిప్పల మీద కూడా వేసేసారండి. అసలు రోజులు అయితే ఇలా కుంటుతా ఉన్నారు. చాలా మంది కూడా కుంటుతా ఉన్నారు. గుమ్మాల కూర్చున్న వాళ్ళు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చేస్తారండి. ఇలాగా చాలా అన్యాయం చేశారు, చాలా దారుణం చేశారు. ఇంత పచ్చెక్కరం ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు అంటే ఈ ఊర్లో ఉన్నామంటే ఇంత పచ్చెక్కరం ఇప్పుడే చూసాం. ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టడం ఇప్పుడే చూసాం. ఇప్పుడు మా వల్ల తప్పు ఉంది అనుకోండి, లేడీస్ కానిస్టేబుల్ తీసుకొచ్చి కొట్టించండి, తప్పు లేదు. అది మా వల్ల తప్పు లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కొట్టించాలి? అలాగ అడగడానికని రేపు మార్నింగ్ వెళ్ళి అడిగితే ఇలా మమ్మల్ని ఇంట్లో పెట్టేసి గొల్లలు పెట్టేసి కొట్టేశారండి, ఎందుకు కొట్టారని అడిగితే నీకు చెప్పేది ఏంటి, నాకు పైనుంచి అధికారం వచ్చింది, నేను చేసుకెళ్తా, నాగేశ్వర చెయ్యమని చెప్పాడు. అనేసి ఇంక ఇష్టం వచ్చినట్టు ముద్ర మాటలు తిట్టేశారండి పోలీసులని. ఏం చెప్పుకుంటాం, మేము ఎంతో కొంచెం చెప్పుకుంటాం. ఇలా కడుపులో పెట్టుకుని ఇలా వచ్చేసి పారిపోయి వచ్చేసాం. మా దెబ్బలు మేము చూపించుకోలేం, పైన అయితే చూపించుకుంటాం, లోపల కొట్టి ఎక్కడ చూపించుకుంటామండి. చాలా దారుణం చేశారు, చాలా అన్యాయం చేశారు. ఎంత పచ్చెక్కరు ఎక్కడ లేదు. మా మగోళ్ళు లేకుండా చూసి దింపేశారు పోలీసులు. మా మగోళ్ళు లేకుండా చూసి దింపేశారు. మా మగోళ్ళు ఉంటే ఆగుతారండి? ఎంత దారుణం జరిగినప్పుడు ఆ రోజు ఎంత దారుణం జరిగిందన్న విషయాన్ని మాటల్లో చెప్పారు. అసలు ఎక్కడెక్కడ కొట్టారో చూపించలేని, చెప్పలేని పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన చెప్తుంది. అమ్మ, మీరు పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి. అక్కడికి వెళ్ళిపోతే మా బాబే ఒక ఆయన ముసలాయన్ని కొట్టేస్తున్నారండి. కొట్టేస్తుంటే అలా కొట్టడం న్యాయమేనా అని మొత్తం మీద మా వాళ్ళు ఎవరు లేరండి. ఎవరింటికి వెళ్ళి పంపించిన తర్వాత 10 మందో 8 మంది కూడా ఉన్నారండి. వాళ్ళు 150 జనానికన్నా వచ్చేసి అలా నిలబడి వాళ్ళది ఆపేటండి ఇక్కడికి వచ్చేసారండి. మా దగ్గరికి ఇళ్ల మీదకి వచ్చేసి ఈ దెబ్బ మీద సోడాకాయ, కంకర్రాయ ఇవన్నీ కొట్టి సాధించి మా జనం వచ్చిన తర్వాతన చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత మా ఓళ్ళకి ఎవరికెళ్ళకి దెబ్బలు తగిలేసాయి కదండి. ఒక బాబు బుర్రే లేదండి, ఈ పక్క లేదండి పేసు. ఈ బాబుని తీసుకుండి ఆటో కట్టిందామంటే ఆటో వాళ్ళని కూడా తీసుకెళ్ళొద్దు అన్నారండి మమ్మల్ని. ఆటో ఏ పార్టీ వాళ్ళండి? తెలుగుదేశం వాళ్ళు. ఆటో కట్టనాకి ఇల్లేదు, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇల్లేదు హాస్పిటల్కి. వాళ్ళు అలాగే ఉండాలి. మీరు ఆటో కట్టండి, ఆటో కడితే మిమ్మల్ని ఊరుకోము. ఆటో వాళ్ళండి. ఈ మొత్తం వ్యవహారానికి తెలుగుదేశం దాష్టీకానికి మూలం ఎవరు? నాగనాగేశ్వరండి. ఆయన వచ్చేసామండి ఎవరింటికి వాళ్ళు. మొన్న ఇలాగే వయసులో ఉన్న పిల్లలు ఉన్నారండి, లోనకు తలిపేసేసి పిల్లల్ని. నేను గుమ్మాలో కూర్చున్నానండి. ఆయన సీఏ గారు చూసారండి మా ఇల్లు, ఇందాక చూసి వెళ్ళిపోయారు. గుమ్మాలో కూర్చున్న మనిషిని నేను ఇలా కూర్చున్నానండి. పిల్లల్ని లోన్ నెట్టేసిన తర్వాత ఓ దెబ్బ వేసాడండి. కాలు మీద దెబ్బ వేసాడండి, మా కాలు మీద. అయ్యి బాబు ఏంటండి మీరు కొట్టడం ఏంటి అన్నానండి. నేను ఘర్షణ పడ్డాను. అదేంటండి మీరు కొట్టడం ఏంటి? నన్ను ఆడమనిషిని, నా ఊసు ఎంత 60 సంవత్సరాల ఊసు, నన్ను కొట్టడం ఏంటండి మీరంటే? మిమ్మల్ని కొట్టమని అధికారస్థానంలో ఉన్నాడు ఇంకా నా నాగనాగేశ్వరరావు, ఇంకా ఎస్ఐ అన్నాడు.
వీళ్ళందరూ ఉండగానే మిమ్మల్ని కొట్టమని ఎక్కడ కాబట్టి అక్కడ కొట్టమని ఆడ మనిషిని పంపాడు. నువ్వు మూలకారంగా యాచేస్తావంట, నువ్వు యాచేస్తావని తెలిసింది, దీన్ని బయటకు పక్కకు లాగేంటి అన్నాడు. రెండు దెబ్బేసి సందర్భం లేకుండా కొట్టారు. నమస్తే సార్. నేను అలా గొడవ జరిగిపోయిందండి. మా ఊళ్ళకి దెబ్బ తగిలిందండి. దెబ్బ తగిలితే మా వాళ్ళందరూ స్టేషన్కి వెళ్ళిపోయారండి. స్టేషన్కి వెళ్ళిపోతే ఈ లోపల ఎస్సీ గారు పోలీసులు ఇలా అందరూ వచ్చారండి. వస్తే నేను గొడవ జరిగిందని మా నాన్నమ్మ పోలీసులు కొట్టారని నేను వచ్చానండి. వస్తే ఆ ముసలావిడ దగ్గరికి పాపం కొట్టారని వస్తే ఆ ముసలావిడ మమ్మల్ని నువ్వు ఎందుకు వచ్చావంటే ఎలా సార్ నేను మా నాన్నమ్మకి బాగోలేదు మీరు కొట్టారని తెలిసిందంటే నీకేం సంబంధం సత్తది ముసలిది ఆ ముసలి నీకెందుకు మాకు నిలబడ్డామంటే తరుగు కొడతామని 2 దెబ్బలు ఇస్తారండి. నేను 2 దెబ్బలు అయితే జడ్తో వెళ్ళిపోయినాడు. మళ్ళీ మధ్యలో ఎస్సీ గారు మీరు ఏంటి సార్ ఎలా కొట్టినారంటే మాకు నాగేశ్వరరావు ఆర్డర్ ఇచ్చారు మేము కొడుతున్నాం. అలాగే కాలాడ ఏర్బా ఉన్నారండి, ఆయన మట్టికి పక్కగా రాజకీయము కజ్జానికి రెడీగా ఉంటున్నారు. మా వాళ్ళని ఎంత లోకమండి మగవాళ్ళు అంచుకట్టి బూతులు కేకేసి రండి అని పిలిచి మరీ తిడుతున్నారు. అక్కడికి వచ్చి మా సెంటర్ ఇల్లండి, మేము చూడలేకపోతున్నామండి. ఓటు ఎవరికైతే వాళ్ళకి ఎందుకండి, మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటున్నాం, మాకు హక్కు ఉంది. వాళ్ళు ఎవడు అడగడానికి ఓటు అంత భాగ్యానికి పోలీసులు వాళ్ళు ఎందుకు కొట్టాలి, పోలీసులు కొట్టుని భాగ్యం మాకు న్యాయం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఎస్సీకి నాగేశ్వరరావుకి తగిన గుణపాఠం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ఇది మేము మాట్లాడేది. మీకు పెన్షన్ ఎవరు ఇప్పించున్నారు? నాగేశ్వరరావు వాళ్ళు వస్తుంది పెన్షన్ మీకు, వాళ్ళకి మీరు ఇయ్యాల ఓటు, మీరు ఇయ్యమని ఎవరు చెప్పారు మీకు? కాంగ్రెస్కి ఎందుకు వేస్తున్నారు? అవునండి, ఫ్యాన్కి ఎందుకు వేయాలండి, సైకిల్కి కొట్టాలి అని పెన్షన్ ఆపచేస్తామని మాకు దొంగతనానికి ఎస్సీ గారు కానీ కానిస్టేబుల్ కానీ పంపించిన ఎవరంటే నాగేశ్వరరావు అండి. మాకు మండలంలో మాకు పెన్షన్ కూడా ఇప్పించడండి, ఇప్పిమంటున్నారండి, భయపెడుతున్నారండి. బ్రిడ్జి మా నాగేశ్వరరావు వాళ్ళు వచ్చింది బ్రిడ్జి, ఈ బ్రిడ్జి మీద మేము నడలాక లేదని ఎవరండి పాలపిల్ల వచ్చివండి పూలు పని చేసి బతానండి. నేను కారిచి పట్టుకుండి నేను పనికి వెళ్ళిపోతున్నానండి. ఆ రోజు మంగళవారం అండి. ఆ రోజు యాడే కాదు మగోడే కాదు మా బ్రిడ్జి మీద నడ నాకు లేదు బుద్ధిగానే లేదని నా మొక్క మీద అన్నదండి. కానీ మనం అనకూడదు, మనం పని మనం చూసుకోవాలి కదని నేను పూలు పనికి వెళ్ళిపోయానండి. మాకు పెన్షన్ కూడా ఇప్పించనంటండి. పింఛని ఎవరిచ్చినా ఇస్తారు కదా సారు, ఎవరు వచ్చినా ఇస్తారు. మహిళా సంఘాలైనా ఎవరు వచ్చినా తీసుకుంటాం మేము. ఆ మహిళా సంఘాలు కూడా ఆఫ్ చేసేస్తారంట. వాళ్ళు బావగారు సొమ్ము ఇవ్వట్లేదు కదా సారు, ఎవరు బావగారు సొమ్ము మేము తినట్లేదు కదా సారు. ఇప్పుడు మా ఈ పార్టీ గెలిచినా గెలిపించాం, 15 సంవత్సరాలు మిమ్మల్ని గెలిపించినప్పుడు మాకేం చేయలేదు కదా. ఒక నీళ్ళు తాగిన నీళ్ళు లేవు, ఒక వంతులు లేదు. మా పాత వంతుల మీద నడుస్తున్నాం, ఆ వంతుల మీద మరి ఆ వంతుల మీద నడచనివ్వాలి కదా. వేస్తానని మీ వ్యస్తుల మీద మీరు చేశారు, మరి మీ దారిలో వేసినప్పుడు మీ దారిలో వెళ్ళకపోతే ఎక్కడ వెళ్ళాం సారు? మేము బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, మగవాళ్ళు బండ్లు ఉన్నాయి, మగవాళ్ళు బయటకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా బయటకు వెళ్ళాలి కదా సారు. బండ్ల మీద పడగొట్టేసి కొట్టేస్తారంట. మరి ఇంతవరకు ఇవి ఎక్కడ జరుపుతారో చెప్పండి సార్. మరి స్కూల్కి వెళ్ళక సౌపాయం కూడా లేదండి. కానీ సార్ రోడ్డు వెళ్తుంటే అటు పడిపోతామో ఇటు పడిపోతామో తెలియట్లేదండి. అలాంటప్పుడు ఒక ఊర్లో ఉండి ఐకమత్యంగా బతికే వాళ్ళు 2 పార్టీలు చేసి మా యువతల వైపు కొట్టారంటే మరి ఏంటండి? అంటే అసలు మాకు జరగలేదండి. మేము నాకు 27 సంవత్సరాలండి తెలుగుదేశమే చూసుకొచ్చాను నేను. ఇప్పుడు వరకు మాకు జరిగింది ఏమీ లేదు. అతను అందులో జరిగింది లేదు. కానీ మాట మీద నిలబడిపోయి అతని వైపే ఉన్నారు కానీ ఇటువైపు లేడు. ఇప్పుడు ఒకే పచ్చని ఎందుకు ఉండడం అని అనుకుండి ఇప్పుడు ప్రతి దుక్కుని అనుకుంటున్నారు కదా. అలాగ అనుకున్నాండి. వైఎస్ఆర్ దాంట్లోకి వెళ్తే వాళ్ళు ఎందుకు వెయ్యాలి ఓటు, సైకిల్గా వెయ్యాలి తప్ప ఫ్యాన్కి ఎందుకు వెయ్యాలని వాళ్ళు ఒక రకంగా ఒక విధంగా బూతు కూడా పట్టిపోయి ఓట్లు కూడా గంగలోకి వెళ్ళిపోయినా చూసారండి వాళ్ళు. ఓలే కాలడి ఈరబాబు, పాల్పి లక్ష్మి చాలా దారుణం చేసిందండి ఆడదానగాని. ఏమంటాం తెలుసా ఆవిడ, ఏమంటాం తెలుసా? తెలుగుదేశం సంబంధించిన చిన్న రేవు ధర్మారావు, పెద్ద రేవు ధర్మారావుది, ఓలేడు ధనపతిది, మొత్తం బండ్లు కొప్ప డబ్బులు బండ్లు ఉండేవారంటున్నారండి వీళ్ళు. మా ఓళ్ళి బండ్లు ఉండేవారంట. మరి మేము వెళ్ళాలంటే అట్నుంచే వెళ్ళాలి, అట్నుంచే రావాలి. మాకు ఎటువంటి అవకాశం కూడా లేదు. అలాంటప్పుడు మరి మా మగవాళ్ళకి ఏమన్నా జరిగితే బాధ్యతలు ఆళ్లే. అది కాకుండా ఈ కొప్ప డబ్బులండి ఇప్పుడు మా సెంటర్లో ఉన్నాడండి ఆయన. మరి ఆయన్ని మరి కొట్టాలంటే పెద్ద భాగం కదా. కానీ ఎందుకు వదిలేసాం? జాలితనంతో కదా వదిలేసాం. ఆయన ఈ రోజు నాడు మా మరిది గారికి అండి తెలియని దెబ్బ, ఈ ఫేసే లేదండి. అది చిన్న దెబ్బ తీసుకోకూడదు, ఎందుకు ఇది ఎప్పటి దెబ్బ అని అన్నాడంటే ఎస్ఐ ఆటోలో లైట్ వేసి చూసి అదే దెబ్బ మరి వాళ్ళే కొట్టేసుకుంటూ వచ్చి చిన్న దెబ్బని హాస్పిటల్లో చేరకూడదు కదండి. కనీసం హాస్పిటల్లో కూడా చేర్చుకొని ఒకటి చేస్తారండి. న్యాయం చేయలేదండి, మాకు అసలు చేయలేదండి. మేము ఏదైనా ప్రాబ్లం ఉండి
స్టేషన్కి వెళ్తున్నాం, మా కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎందువల్ల తీసుకోవట్లేదు అన్నది అది కూడా మాకు తెలియాలి సార్. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆ ఒక్కరోజు పోలింగ్ రోజు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు 2 వర్గాల మధ్యన జరిగిన గొడవ కాస్త అధికార పార్టీ నాయకుల సహకారంతో వచ్చి తమ మీద దాడి చేస్తారని ఇక్కడ మహిళలు నేరుగా చెప్తున్నారు. ముఖ్యంగా అసలు ఏ రకమైన సంబంధం లేని పోలీసులు ముందు అసలు పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చి కనీసం లేడీ కానిస్టేబుల్ తీసుకురాకుండా తమకు ఏ విషయం చెప్పకుండా నేరుగా వచ్చి దాడి చేసి అసలు ఏ రకమైన అభివృద్ధి కూడా గడిచిన 5 ఏళ్ళుగా జరగలేదు. ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీగా పనిచేస్తున్నా సరే ఈ ఒక్కసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామని అక్కస్తో వచ్చి తమపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 11న అంటే పోలింగ్ రోజున కొత్తపాలెం గ్రామంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఫ్యాను గుర్తుకు ఓటు వేయొద్దని కొంతమంది టీడీపీ వాళ్లు స్థానిక మత్స్యకారులను బెదిరించారు. అయినా ఊరిలో అధిక జనాభా ఈసారి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నచ్చడంతో గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అది తెలిసి టీడీపీ నేతలు పోలీసులు ఇంటింటికి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారం కొట్టారు. ఈ దాడికి కారణమైన పోలీసులతో పాటుగా కాట్రేనికోన ఎస్ఐ టీడీపీ నేత నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పోలింగ్ సందర్భంగా 2 వర్గాల మధ్యన ఒక చిన్న గొడవ జరిగింది. వైఎస్ఆర్ టీడీపీ గ్రామస్తుల మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అయితే దీన్ని ఆపాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిపి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారో వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యగా ఇక్కడికి వచ్చి దాడి చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఈ వృద్ధురాలు తర మీద గాయపరచడం జరిగింది. చూస్తున్నాం. అమ్మ, ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగిందండి, మా మరిది గారిని కొట్టనాడు పెమ్మాడు అబ్బులు గొప్ప డబ్బులు కొట్టనా ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు. ఒంటిగాడే ఉన్నాడండి. ఒంటిగాడే ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు మమ్మల్ని ఇద్దరిని కూడా. ఆ అబ్బాయి తాగలేదు, ఈ బిడ్డ రాయని నాకు తలిగేసింది. నేను వీళ్ళు రాపోదప్పటికి నేను తప్పించేసుకున్నాను, కింద పడిపోయినాను నేను. అంతే గొడవ. నన్నండి చమ్మిడు బాబు, నీకు దండం బాబు, నన్ను కొట్టకు బాబోయ్ అంటే, నువ్వు ఎవరికి చమ్మిడు మాత్రం పొద్దున్న చూసుకుంటారే అని ఇలా కుర్చీ తన్నేశాడు. కుర్చీ 2 ముక్కలు అయిపోయింది. పోలీసులు అక్కడ ఏమండి అని అన్న తక్కువ ఉన్నారా? ఇంట్లో పరిగెత్తిపోయాను, కంచంలో అన్నం తింటున్నానండి. ఇలాగండి 5 పోలీసులు వచ్చారండి. 5 అటు పరకేసో ఇద్దరు, ఇలాగ మా గొట్టుకేసో ముగ్గులు వచ్చి ఓ టపటపలాడతా కొట్టుకుంటూ వచ్చేసారండి. ఓ మగబ్బాయి అన్నం పెట్టి గుమ్మాలు కుచ్చలు పెట్టామండి. ఆ అబ్బాయిని కొట్టడం ఇంకా కొట్టేసి ఇంట్లో తోసేసాడండి. అలాగన్నా కానీ తలుపులు ఎట్టుకున్నా కానీ అటు ఇటు పరుగులు ఎత్తేసి దారుణం చేసేసాలండి బతుగాను. అంత దారుణం ఎక్కడా చూడలేదండి. పోలీసులు ఎందుకు కొట్టినట్టు కాబడలేదు. ఆడవాళ్ళు ఉండవండి బయట, తలుపులు ఎట్టుకుని ఉన్నా కానీ తలుపుల మీద కొట్టేసేవాళ్ళండి. తలుపులు ఎట్టేసేయాలండి, గుండాలు కట్టాను. నాగేశ్వరరావు పంపించిన పోలీసులు అంతా అక్కరం చేసుకెళ్ళాలండి ఆ రోజంతాను. ఇంకా నైట్ అత్తమానం సగం రేత్రి దాకా మేము రాలేదండి బయటికి. ఇంకా బయట రాలేదు. అప్పుడు తలుపులు ఒకళ్ళు కేకేసించుకుంటే వినపడుతుందండి దాబాల్లోనూ. మేము కేకెత్తని వినపడకపోయినా ఒకళ్ళు బయటకు వచ్చినాక అప్పుడు తలుపులు తీసాలండి. మమ్మల్ని కొట్టేశారండి. కొట్టేశాక మేము జడిసిపోయి భయం వేసేసి మాకేం చేయాలో తెలియక, మా మగవాళ్ళు కూడా లేరు ఇంట్లో, సిగ్నల్స్ కూడా పడవు. పోనీ ఎవరికైనా చెప్దామన్నా, ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామన్నా ఇంట్లో సిగ్నల్స్ పడవు. వాష్రూమ్స్ కూడా లేవు ఇంట్లో. ఉండవు మాకు వాష్రూమ్స్. ఎక్కడికో పరకెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్తేనే వాష్రూమ్కి వెళ్ళాలి. ఈ కొట్టేసిన తర్వాత మమ్మల్ని అందరూ లోపల పెట్టేసి బయట గొల్లలు పెట్టేశారండి. ప్రతి ఇంటికి ఈ లోగులంతా ప్రతి ఇంటికి లేకుండా గొల్లలు పెట్టేశారు. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళే ముసలి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అట్టు తలుపులు ఉండొచ్చు, ఇటు తలుపులు అటు ఇటు కూడా గొల్లలు పెట్టేశారు. చాలా ఇంట్లో పెట్టేశారు. అలాగా ఇంట్లో సిగ్నల్స్ పడవు. తెల్లారుజామున 4 గంటల 5 గంటల టైంలో ఎవరో ముసలి తిరుగుతారు కదా, వాళ్ళు వచ్చి తీసిన దాకా మేము బయటకు రాలేదు. ఇలా చేశారు ఏంటంటే అనేసి కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు ఇక్కడ మాట్లాడక సంబంధం లేదు, మీరు అడక్కండి, ఇక్కడ నడక్కని పోండి అనేసి కర్రలిచ్చుకుని తరివేశారండి. అప్పటికప్పుడు ఒక 40 మంది ఆడలు వచ్చాక అడగడానికి అనేసి వచ్చాం. ఎటువంటి చర్యలు తీసుకోలేదు మా మీద. ఇలా ఎందుకు కొట్టారండి, దేని గురించి కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు? ఒకవేళ మా తప్పు ఉంటే కానిస్టేబుల్ తీసుకొచ్చి కొట్టించని తప్పలేదు. మా తప్పులేని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కొట్టారు, దేని గురించి కొట్టారంటే ఎస్సీ గారు వస్తారమ్మా, ఎస్సీ గారితో మాట్లాడమ్మా. ఎస్సీ గారు వచ్చి నాకు ఇక్కడే ఉన్నాం మేమందరూ. ఈ 40 మంది ఆడవాళ్ళు ఇక్కడే ఉన్నాం. దెబ్బలు తగిన వాళ్ళందరూ, దెబ్బలు తగిన 60 మంది ఆడవాళ్ళు ఇక్కడే ఉన్నాం. ఉండి ఎస్సీ గారు వచ్చాక వెళ్ళి అడుగుతుంటే ఏంటి అనేసి కూర్చుని తన్ని మాట్లాడాడండి అతను. ఇలా చేశారు, దేని గురించి చేశాడు మా మగవాళ్ళు చెప్తా ఉంటే, ఆడవాళ్ళు చెప్తా ఉంటే ఏంటి అనేసి కుర్చీ ఇలా తన్ని పైకి లేసి వెళ్ళిపోమంటారా, వెళ్ళిపోమంట
మీరు చచ్చిపోయిన కొట్టుకుని మగవాళ్ళ గురించి వచ్చిన దెబ్బలాట, ఆడవాళ్ళ గురించి వచ్చిన దెబ్బలాట, అది దేని గురించి వచ్చిన దెబ్బలాట కూడా తెలియలేదు. అది ఇలా చేశారండి అసలు. అదే కారణం, ఇంకేమి కాదు. ఇలా రివర్స్ లో వచ్చారండి, రివర్స్ లో వచ్చి కొట్టేశారు, ఇది చేశారు. ఇదంతా ఇప్పుడు మహిళల ఆవేదన చూసాము. ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉండే మగవాళ్ళకు కూడా చాలా దెబ్బలు తగిలినాయి. అసలు గొడవ ఎందుకు ప్రారంభమైంది, పోలీసులు ఎందుకు ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో మీ మీద దాడి చేయాల్సి వచ్చింది? ఎలక్షన్ బూత్ అంతా అయిపోయిన తర్వాత బూత్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ లోపల టీడీపీ వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారండి. మా ప్రజానికి ఎక్కువ ఉందండి. ప్రజానికి ఎక్కువ ఉందని వాళ్ళు కొంచెం ఆవేశంగానే ఓటు బ్యాంక్ తక్కువ పడ్డదన్న కారణంతో బాధ కొద్దీ రకరకాల డైలాగులు వేసుకుంటూ వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి వచ్చి చప్పులు కొట్టారండి. మా గుడి సెంటర్ మా మహాలక్ష్మి గుడి దగ్గర గుడి సెంటర్లో చప్పులు కొట్టారండి. చప్పులు కొట్టింది మా వాళ్ళు వెళ్ళి అటువైపు ఇటువైపు కలబడ్డారండి. అటువైపు ఇటువైపు కలబడి వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయనకి ఇక్కడి నుంచి ఇలా తెగిపోయిందండి. దాని అంతటికి కారణం ఇక్కడ కొప్ప డబ్బులని ఒక ఆయన, ఒకడు కాలడ ఈరబాబు అని ఒకడు, పొలిటిషియన్ అని ఒకడని, ప్రథమ కారుకులు వాళ్ళని వీళ్ళు ముగ్గురు మా ఊరిపై లేనిపోయిన సమస్యలు. అంటే ఇప్పుడు వరకు గత 4 టర్మ్లను బట్టి పక్క టీడీపీ అండి కొత్తపల్లి అంటే అటువంటిది ఈ టర్మ్ బట్టి పునర్ సదస్సుకి టికెట్ ఇవ్వడంతో అందరూ కూడా కులగొట్టుబాటు వర్గంగా అన్ని రకాలుగా కూడా వైసీపీ వస్తే బాగుంటుందన్న కారణంతో మా ఊరు ఏ రకమైన అభివృద్ధి చెందలేదండి. మెయిన్ కారణం బిడ్జి అండి. అది గత విశ్వరూపు 4 టర్మ్లన్నీ విశ్వరూపు అయిపోయారు, సతీష్ గారు అయిపోయారు, మళ్ళీ బుచ్చిబాబు అయిపోయాడు. ఇది మళ్ళీ 4వ టర్మ్ వచ్చిందండి. ఇప్పుడు శంకుస్థాపన చేసి ఇప్పుడు బ్రిడ్జికి ఏదో నడక మొదలెట్టారండి. మేము ఇంక ఎన్ని చెప్పినా మేము ఇంకా వినదలుచుకోలేదండి. ఇంకా మన సతీష్ గారు కానీ వస్తే కనుక మనకు అభివృద్ధి జరుగుతుంది, జగన్ గారి హయాంలో ఓ రకమైన అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశ కారణంతో మేము అందరూ వైసీపీకి వెళ్ళిపోయామని. అతి తక్కువ మంది ఉన్న కారణంతో ఈ సంబంధించి నాగేశ్వరరావు అండి. దీని అంతటి ప్రధాన కారణకులు నాగేశ్వరరావు అండి. మా కులస్తుడే అండి. మా కులస్తుడే కూడా ఆయన స్థాయి అండి జడ్బిడిసి అండి. జడ్బిడి స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘ ఇచ్చారండి, శాఖ ఇచ్చారండి. ఆడైతే ఆయన మేము గొడవ అయిపోయిందండి. గొడవ అయిపోయిన తర్వాత మేము దెబ్బలు తగిలిన ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ లోపల కాటరంకోన ఎస్సీ గారు నాగేటి ఎంత అంటే కాటరంకోన ఎస్సీ గారు అంత అంటాను. ఆ కారణంగా నాయనేశ్వర గారు అంటే నాయనేశ్వర ఫోన్ చేయడం, ఎస్సీ గారు రావడం, ఇంకా మా ఊరు ఆడవాళ్ళు ఇంకా చెప్పలేనంత దారుణమైన అక్రమంగా చేశారంటాను. ఆ టైప్లో ఇంకా ఆయన ఎస్సీ గారు తర్వాత అడిగితే మేము మీ గొడవలు రాకుండా ఆపనాకు వచ్చిన తర్వాత పొద్దుట వచ్చి మాట్లాడాను. తర్వాత నైట్ అండి. ఇప్పుడు 7 గంటల గొడవ అయింది సార్. 7 గంటల గొడవ అయితే మేము వెళ్ళిపోయామండి. తర్వాత ఈ ఊర్లోంచి ఫోన్లు అండి, ఇంకా ఊర్ల నుంచి ఫోన్ ఇంకా ఇలాగా పోలీసులు ఎంత దారుణం కాదు. ఇంకా మొత్తం ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా గొడవల కారణం బీరాన్ టైప్లో రకరకాల టైప్లో చాలా భయభ్రాంతులు చేసే టైప్లో దీని అంతటికి కారణం నాగేశ్వరరావు గారు. వాళ్ళు కొట్టేసి కూడా పోలీసులు కూడా దారుణంగా మా మీద పంపడం కూడా జరిగింది సార్. వాళ్ళు కొట్టు కూడా మళ్ళీ మమ్మల్ని దగ్గరికి పంపించి కొట్టించారు సార్ పోలీసులు. పోలీసులు కానీ మా వాళ్ళు కానీ అందరిని కూడా వాళ్ళే పంపించి చేస్తారు. ఇప్పుడు ఇంట్లో మా కూడా బయట రానికి కూడా మనం వన్ సైడ్ కూడా వెళ్ళడానికి కూడా లేకుండా చేస్తారు సార్. ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఒక రకంగా చెయ్యాలి. ఇప్పుడు అందరినీ వాళ్ళని కాదు మనమే కాదు అందరిని కూడా ఒకలాగా చూడాలి. అటువంటిది కూడా లేకనే మా ఇంట్లో ఆడలను కూడా తీసుకొచ్చి కొట్టేశారండి సార్. ఇప్పుడు ఈ జరిగిన మొత్తం వ్యవహారం మీద మీరు ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎస్ఐ గారిని కూడా ఒకసారి విమర్శించాం. ఏంటంటే మీరు అలాగా మరి ఇలా పలానా ఊరు కొత్తపాలెం దారుణంగా ప్రవర్తిస్తున్నారండి, గొడవ ఉందని ఊర్లోకి వెళ్ళారు కదండి. మరి ఊర్లోకి వెళ్ళిన తర్వాత వన్ సైడ్గా కొట్టారని మా ఆడవాళ్ళు చెప్తున్నారండి. మేము పేషెంట్ని తీసుకుని వెళ్ళి అది ముమ్మడివారం హాస్పిటల్ దగ్గర ఉన్నామన్నానంటే ఎస్సీ గారు ఏమన్నారంటే మేము మొఖాలు చూసుకొడుతున్నాం, రేత్రా తెలుగుదేశం వేశారు, మాకు మొఖాలు కనపడుతున్నాయని మా మీద రివర్స్ అవ్వారండి ఎస్సీ గారు. ఒకళ్ళు మొఖాల మీద రాసుకుని ఉన్నారా మీరు మేము కనిపెట్టడానికి? ఇప్పుడు అలాగడికి వచ్చండి మరి మా వర్గం వాళ్ళు అవతల ఉన్నారని మీకు ఎవరు చెప్పారు సార్ అని అంటే నాకు ఎవరు చెప్పాలి తెలియదే నాకు అన్నారండి ఎస్సీ గారు. మరి మీరు ఇలాగ ఆడవాళ్ళని దౌర్జన్యంగా ప్రవర్తన చేయడం అది మంచిది కదండి మరి అని అంటే ఎరా నీకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని ఎస్సీ గారు విమర్శించారండి. అంటే ఎస్సీ గారితో మనం గొడవపడడం మంచిది కదని మనం సైలెంట్గా ఉన్నామండి. అదండి జరిగింది, అరాచకం జరిగిందండి. ఊళ్ళో గొడవ జరుగుతుండగా దెబ్బలు తల్లిని తీసుకుంటే అవతల దగ్గరికి వెళ్తే ఎస్సీ గారు ఊళ్ళోకి వచ్చారు సార్. ఊళ్ళోకి వచ్చి చిన్న దెబ్బ చూశారు సార్. అది చిన్న దెబ్బ పెద్ద సమస్య ఏంటని సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం సార్ మేమంటే స్టేషన్కి వెళ్ళాం సార్. స్టేషన్ దగ్గర సీఏ గారు ఉన్నారు సార్. అంతలోకే ఇక్కడ నుంచి ఫోన్లు వచ్చి ఆడవాళ్ళందరినీ కొట్టేస్తున్నారు. మొత్తం ఇంటింటికి వెళ్ళి మన పక్కే వచ్చి కొట్టేస్తున్నారు. కేవలం అంటే ఈ ఊరికి రెండు పక్కలు ఉంటాయండి. ఆ పక్క ఈ పక్క అనేది 2 పక్కలు ఉంటాయి సార్. 2 పక్కల్లో
ఈ పక్క వచ్చి మన ఆడవాళ్ళందరినీ కూడేస్తున్నారు. ఇంటింటికి వాళ్ళు కాలడేరబాబు గొప్ప డబ్బులు ఒలిడిస్ట్ని తీసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చి అదన్నా ఎవరి పరుపున నాగేశ్వరరావు గారు ద్వారాగా వాళ్ళకి బలం కొంచెం ఉంది కాబట్టి ఇంటింటికి తీసుకొచ్చారు. ప్రతి ఇల్లు టీడీపీ వైఎస్ఆర్ వాళ్ళది, ఈ ఇల్లు టీడీపీ వాళ్ళది కొట్టొద్దు, ఈ ఇల్లు వైఎస్ఆర్ వాళ్ళది, ఈ ఇంట్లో వాళ్ళు కొట్టన టైప్లో దాళ్ళు ఇంటింటికి తీసుకొచ్చి చెప్పడం వల్ల వాళ్ళు చూపించి చాలా దారుణం చేశారు సార్. మా ఏరియాలో మా ఇంట్లోకి వచ్చేసారు. ఆ డేటాలో మేము కాటనకోణంలో సీఏ గారి దగ్గర సీఏ గారికి చెప్పాం సార్. వెంటనే వెళ్ళి ఇలా జరిగింది సార్ కేసు. సీఏ గారు అన్నారంటే మీరు వెంటనే అర్జెంట్గా ముమ్మడి వారం తీసుకెళ్ళండి, నేను వాళ్ళు ఎవరెవరో వచ్చారో వాళ్ళు ఎవరెవరో ఇచ్చారో నేను కంప్లైంట్ తీసుకుని వాళ్ళని తీసుకొచ్చి లోపడేసి నేను మాట్లాడతాను అనేసి చెప్పాడు సార్ ఆయన. చెప్పిన తర్వాత మేము అందరికి ఊళ్ళో ఫోన్ చేస్తే ఊళ్ళోనేమో తలుపులు పెట్టేసి అందరికీ బయట రాకుండా చాలా దారుణం చేశారు సార్. ఇది చాలా ఒక టీడీపీ నాయకుల వల్ల జరిగింది సార్ ఈ ఊళ్ళో. అన్యాయం చేశారు కదా, వీళ్ళకి సంబంధించి ఏ రకమైన శిక్ష కావాలనుకుంటున్నారు? వీళ్ళని శిక్షించాలి. మా ప్రభుత్వం మా నాయకుడు రావాలి, మా నాయకుడు వచ్చిన తర్వాత మాకు మంచి జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. మా నాయకుడు వచ్చిన తర్వాత అంతకంతగా ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఒక ఇది చేద్దామని మేము అనుకుంటున్నాం సార్. మా నాయకుడి దగ్గరికి అట్లా వెళ్ళి చెప్పాం సార్, ఎంత దారుణం జరుగుతుందంటే మా నాయకుడు ఇంకా 4 రోజులు కంగారు పడకండి రా బాబు, ఓపిక కట్టుకోండి అనేసి చెప్తున్నారండి. ఇంట్ల మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ పోలీసులే వచ్చి దాడి చేశారు. ఇప్పుడు పోలీసుల మీద చెప్పుకోలేని అంత ఉన్నతాధికారులకు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేశారా? పోలీసు ఉన్నతాధికారికి సీఏ గారికి చెప్పాను సార్. సీఏ గారికి కూడా చెప్పాను సార్. ఇంకా అంతకన్నా ఇంకా మన లీడర్లు కొంతమంది ఉన్నారు సార్, ఆ లీడర్లకు కూడా చెప్పాను సార్. పోలింగ్ జరిగిన రోజు కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే ఒకే ఒక కారణంతో కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయతీలో ఈ కొత్తపాలెం గ్రామంలో పోలీసులు అరాచకం సృష్టించారు. అధికార పార్టీ నాయకుడైన నాగేశ్వరరావు సహకారంతో పోలీసులు అరాచకం సృష్టించారని వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. తమకు ఎవరైతే న్యాయం చేయాలో, తాము ఎక్కడి నుంచి అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఆ ఇబ్బందులు పోలీసులకు చెప్పుకోవాలి. అదే పోలీసులు తమ ఇళ్లపై పడి తమనే గాయపరిచి ఇబ్బంది పెడితే తాము న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే తమ గ్రామం మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ఇది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 15 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకున్నందుకు కొత్తపాలెంకి మొండి చేయి చూపారు. ప్రాథమిక సౌకర్యాలకు దూరమైన కొత్తపాలెం కష్టాల కడలిలో ఈదుతోంది. అయినా సరే టీడీపీ నేతలు ఈసారి కూడా తమకే ఓటు వేయాలని గ్రామస్తులను బెదిరించారు, భయపెట్టారు. అయినా కొత్తపాలెం గ్రామస్తులు వినకపోవడంతో టీడీపీ నేతలు, పోలీసులు దాడి చేశారు. అచ్చోసిన ఆంబోతుల్లా చెలరేగిపోయారు. పైవారి ఆదేశాలతో విచక్షణ మర్చిపోయారు. టీడీపీ అరాచకాలు, ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కొత్తపాలెం వేడుకొంటున్నారు.